అరుణాచలం మహాపంచ పాపాలను తొలగించే మహాపుణ్యక్షేత్రం. నామమాత్రముతోనే ఎంతటి పాపమైనా తొలగిపోయే మహాపుణ్యక్షేత్రం అరుణాచలం. శివుని ఆజ్ఞ లేనిదే ఈ అరుణాచలంలో అడుగైనా పెట్టలేము. అరుణాచలం అనేది మహామంత్రం. ఇది నమశివాయ అనే మంత్రం కంటే 3 కోట్ల రెట్లు ఎక్కువైనది. 3 కోట్ల సార్లు నమశివాయ అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్కసారి అరుణాచల శివ అని స్మరిస్తే అంత మహాపుణ్యం మనకి వస్తుంది. ఇంతటి మహాపవిత్రమైన పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మనం తెలుసుకుందాము. ఈ గిరి ప్రదక్షిణని మనము ఒకటి రాజగోపురం దగ్గర నుంచి లేదా రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి మొదలుపెట్టి 14 కిలోమీటర్లైన ఆ మహాపుణ్యక్షేత్రాన్ని మనము గిరి ప్రదక్షిణగా పూర్తి చేయవచ్చు. ఇక్కడ ఆదివారం నాడు కనుక మనము గిరి ప్రదక్షిణ చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది. సోమవారం రోజున పూర్ణ ఆరోగ్యం వస్తుంది. మంగళవారం రోజున రుణ విముక్తి కలుగుతుంది. బుధవారం రోజున సరస్వతి ప్రసన్నత కలుగుతుంది. గురువారం రోజున గురుతత్వం వస్తుంది. శుక్రవారము లక్ష్మీ కటాక్షం వస్తుంది. శనివారము గ్రహపీడ విముక్తి కలుగుతుంది. ఇంత మహిమాన్వితమైన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది ఎంతో పరమ పవిత్రమైనది. ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేసి ఆ మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకో.